హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పాత చీరలతోటి డోర్ మ్యాట్ మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట కొన్నట్టే ఉంటది సేమ్. చాలా మంది బొంతలకు ఏస్తుంటారు కదా! బొంతలకు ఏయంగా కూడా ఇంకా మిగులుంటాయి. బాగున్న చీరలుంటే ఎవరికైనా ఇచ్చేసేయండి. అసలు బాగలేవు ఎవరికైనా ఇయ్యాలన్నా కూడా బాగుండదు. అట్లాంటి చీరలని మనమే రీయూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు మనకు కూడా టైం పాస్ అయిపోద్ది కదా! ఇట్లాంటి పాత వాటితోటి రీయూజ్ చేసుకుంటే ఒకటి. ముందుగా నా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాలి కదా! పాత వాళ్ళంటే సరే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటా. అబ్బా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఏ సోదు లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు శారీ కున్న ఫాల్స్ అయితే తీసేద్దాము. ఈ మటుకు ఖరాబ్ కావు ఫాల్స్. మనం డైలీ వేర్ గా కొనుక్కుంటాం కదా శారీలు, వాటికి వాడుకోవచ్చు అనమాట. ఈ శారీ ఫాల్స్ ఎందుకు వృధా కట్ చేయాలా, వాటికి యూజ్ చేసుకోవచ్చు కదా, అందుకని ఫాల్స్ అయితే మొత్తం ఇప్పేస్తాను. కొంచెం పినిస్ పెట్టి కుట్లిప్పు తీసేసినామంటే నీట్ గా వచ్చేస్తుంది. అందరికీ తెలిసిందే, కాకపోతే నేను వీడియో తీసిన కాబట్టి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇదిగోండి నీట్ గా ఫాల్స్ అయితే ఇప్పది చేసి పక్కన పెట్టేసిన. ఇంకేమైనా శారీలకు వాడుకుందాం డైలీ వేర్ శారీలకి, ఆ ఫాల్స్ తీసి పక్కన పెట్టేసిన. మనం శారీని ఎంత ఫోల్డింగ్ చేసుకుంటే అంత తొందరగా కట్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువ పెట్టుకున్నామంటే మటుకు కట్ చేయాలని కూడా ఇబ్బంది. అందుకని నాకు 8 లేయర్లు వచ్చినాయి చూడండి. అంటే 4 మడతలు వేసుకున్నాను, 8 లేయర్లు వచ్చినాయి. చూశారు కదా, వీడియోలో కూడా చూపిస్తున్నా మీకు, లెక్క పెడుతున్నాను చూడండి. 8 లేయర్లు అయితే వచ్చినాయి. అంటే 4 మడతలు అయితే వేసుకున్నాను. శారీ పొడుగు వచ్చేసి 45 ఇంచులు వచ్చింది. కరెక్ట్ గా కొలత వేసిన. కరెక్ట్ గా 45 అంటే 45 ఇంచులు వచ్చింది శారీ కొలత. 45 ఇంచులు వచ్చింది కదా, దానికి 5 తోటి డివైడ్ చేద్దాము. 5 ఇంచులు పెడితే కరెక్ట్ గా మనకి 9 వస్తాయి అనమాట. 9 కట్టింగ్లు వస్తాయి. 9 5 45 కరెక్ట్ సరిపోయింది కదా. 9 లేయర్లు వస్తాయి మనకి. అన్నిటికీ 5 ఇంచులు పెట్టి కరెక్ట్ గా మార్క్ చేసుకున్నాను. మళ్ళీ అటు ఇటు పోకుండా, వంక టింకర పోకుండా కరెక్ట్ గా వస్తుంది కదా. ఇట్లయితే మార్క్ చేసుకున్నాను చాక్ పీస్ తోటి. 5 ఇంచులు కరెక్ట్ గా 5 ఇంచులు వెడల్పు అయితే పెట్టుకున్నాను. 9 లేయర్లు వస్తాయి అనమాట. మనకు 9 లేయర్లు రావాలి. మనం 5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ మీదనే కట్ చేసేసుకోండి. మనం మార్క్ పెట్టి కట్ చేసినాం కదా, వాటిని డివైడ్ చేద్దాము. 3 వస్తాయి. 9 లేయర్లు వచ్చింటాయి చూడండి. మనం 5 ఇంచులు పెట్టి కట్ చేసినాం కదా, 9 లేయర్లు వస్తాయి. వాటిని 3గా డివైడ్ చేసి వాటిని మొత్తం జాయిన్ చేసుకుందాము. 3 ఇట్లని. మనం జడల్లితే ఎట్లా వస్తుంది, జడ అంటే అర్థమవుతుంది రండి ఆడవాళ్ళకి. జడల్లినట్టు అల్లాలన్నమాట. అందుకని 3 పాయలు ఎట్ట తీస్తాము జడకి, అట్లా 3 డివైడ్ చేసుకొని మనం అన్ని స్టిచ్ చేసుకోవాలా. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నా కదా, ఇట్లా ఒక సూది దారంతో జాయిన్ చేసుకోవాలి. మనకి జడాలినట్టు వస్తుంది అనమాట. 3 లేయర్లు రావాలి కరెక్ట్గా. 3 పాయలు ఎట్టా వస్తాయి అదిగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా, 3 పాయలు అనమాట. మనం జడలుతాం కదా, అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మన ఆడవాళ్ళ కంటే ఇంకా అర్థమవుతుంది. జడలుతాం కదా, అట్లా 3 పాయలు ఎట్ట తీస్తాం జడకి, అట్లా 3 లేయర్లు అనమాట. వాటికి పైన ఫస్ట్ కొంచెం కొసన తాడు పెట్టి గట్టిగా అయితే కట్టేసుకోండి. మనకి ఊడకూడదు అనమాట, గట్టిగా కట్టేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అట్లా ఒక సన్నగా ఉండే తాడు, అంతే లొడ్డుగా వద్దు, సన్నగా ఉండే తాడైతేనే బాగుంటుంది అనమాట. మనం మడతేసి కొడతాం కదా, మళ్ళీ డోర్ మ్యాట్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. అందుకని సన్నగా ఉండే తాడైతేనే బాగుంటుంది. గట్టిగా ఊడకూడదు మనం, ఎందుకంటే జడలుతాం కదా, ఆ జడ లూజ్ రాకూడదు, టైట్ రావాలన్నమాట. అందుకని ఈ ముడేసేటప్పుడు గట్టిగా ముడేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా, జడ అట్లా జడాలినట్టు అల్లేసేయాలి ఆ 3 పాయలు పట్టుకొని. ఎవరన్నా ఒకరు హెల్ప్ చేస్తే పర్వాలేదు, హెల్ప్ చేయకపోయినా కూడా మీకు నేను ఎట్లానో చూపిస్తాను. అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. ఎవరన్నా సాయం చేసే పని అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది, చాలా తొందరగా అయిపోద్ది. ఇక ఎవరు సాయం లేకపోతే దేనికో దానికి మనం ఇట్లా కట్టేసేసుకొని, మంచానికో లేకుంటే ఏదైనా చైరుకో కిటికీకో దేనికైనా సరే గట్టిగా కట్టేసుకొని, కదిలాడకుండా కట్టేసుకున్నామంటే మనం అన్ని స్టిచ్ చేసుకున్నాం కదా, అవి మనం జడలేటప్పుడు చాలా రిస్క్ అవుతుంది. అందుకని చుట్టేసి, చేతికి చుట్టేసి అది కదిలాడకుండా ఒక్క తాడైతే కట్టుకున్నా నేను. చాలా ఈజీగా అయిపోద్ది ఈ ప్రాసెస్, ఇంకా ఈజీ. ఒక మనిషి పట్టుకోవాల్సిన అవసరమే లేదు. చూడండి మీకు వీడియోలో కూడా నేను చూపిస్తున్నాను. అంతే, అట్లా అల్లుకోవడమే అనమాట. అన్నీ చివర్లో ముడేసేసుకొని ఇక మనకి ఎక్స్టెండ్ చేసుకుంటా, తీసుకుంటా అల్లేసుకుంటే చాలా అంటే చాలా తొందరగా అయిపోద్ది. ఇంకా మొత్తం అయితే అల్లేసుకున్నాను నేను. ఇదిగోండి లాస్ట్లో అయితే ఇది కూడా ఒక సన్న తాడు పెట్టి అయితే కట్టేసుకుంటాను. అంత లావైతే రావద్దు, మనకి ఇది డోర్ మ్యాట్ కాబట్టి మనకి బయట కుట్టినట్టు రావాలి కదా, అందుకని అంత లావు రావద్దు. సన్న తాడుతోటే ముడేసేసుకోండి. చూడండి నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నాను అట్లా ముడేసేసుకొని మిగతా దాన్ని కట్ చేసేసుకోండి.
ఇదిగోండి రెండిటిని అటు చివర ఇటు చివర రెండింటిని అయితే ముడేసేసుకున్నాను నేను నీట్గా సన్న తాడుతోటి. ఇక ఇక్కడ మన ఇష్టం, రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేపు, ఓవెన్ షేప్ కావాలంటే ఓవెన్ షేపు, మన ఇష్టం. మనకి ఎట్లా కావాలో, మనకి ఏ షేప్ బాగుంటుందో, ఏ షేప్ అయితే మంచిగా నచ్చిద్దో అట్లానే స్టిచ్ చేసుకుని రౌండ్ చుట్టుకొని, నేనైతే ఓవెన్ షేప్ అయితే చుట్టుకుంటున్నాను. ఇట్లా రౌండ్ చుట్టేసుకొని కదిలాడకుండా పట్టుకొని రౌండ్గా చుట్టుకోండి, ఇట్లా నేను చూపించినట్టు వీడియోలో. అంతేనండి, అట్లా రౌండ్ చేసేసుకొని మనం సూది దారం పెట్టి స్టిచ్ చేసుకున్నామంటే డోర్ మ్యాట్ రెడీ అయిపోద్ది. ఎంత ఈజీగా ఇంట్లోనే ఉండి ఖాళీగా కూర్చోకుండా ఎవరికి ఈలేము ఇట్లాంటి చీరల్ని అన్నవి మనమే రియూజ్ చేసుకోవచ్చు. టైం పాస్ కూడా అయిపోద్ది మనకి. ఇట్లా చుట్టేసుకొని ఇంకా సూది దారం పెట్టి కుట్టేసుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇంట్లోనే ఉండి ₹1 బయటకు పోకుండా మంచిగా డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోద్ది. పాత చీరలు ఎందుకు పక్కన పెట్టేసేయాలా, ఇంక ఎవరికి లేనప్పుడు వాటిని ఏదో ఒకటి పడేస్తూ ఉంటాం, ఏదో ఒకటి చేస్తుంటాం కదా. మనం కూడా టైం పాస్ అయిపోద్ది కదా. చక్క చూడండి ఎంత బాగా కుట్టేసినాను. సేమ్ ఎట్లుంది మీరే చెప్పండి. ఈ డోర్ మ్యాట్ చూసి బయట ఉన్నట్టే ఉందా, బయట మనం కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది, సేమ్ ఉంది. ఆ డబ్బులు కూడా మనం మిగుల్చుకున్నట్టే కదా. ఖాళీగా కూర్చునే బదులు టైం పాస్ అయిపోద్ది, ఇటు మనకి డోర్ మ్యాట్ రెడీ అయిపోద్ది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు ఈ డోర్ మ్యాట్ని. సిల్క్ది కదా, తొందరగా కూడా ఆరిపోద్ది. చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. నేను చెప్పిన ప్రాసెస్ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే దీన్ని ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి అబ్బా. ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని టంగమని కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.